నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం ఆర్ట్ గ్యాలరీలో ఒగ్గు కళాకారుతో ఉన్నాము. మరి ఆయన ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నమస్కారం, నా పేరు రత్నాకర్. ఒగ్గు కళ ఇక్కడ పోచమన్న చేసిన ఈ ఒగ్గు కథ పట్నాలు వేసి ఆర్ట్ చూసి దానిపైన ఒగ్గు కథ చెప్పాలని చెప్తున్నాను. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? 16-18 ప్రదర్శనలు ఇచ్చినాము. సరే, మరి స్టార్ట్ చేస్తారా? ఓకే, రెడీ. రామా దేవా అరే ఏనాడు వనకనేమి ఇక్కడి దగ్గర భూలోక నగరమందు 7 ఖండాలల్ల ఏనాడు వనకనేమి భారతదేశములోన తెలంగాణ రాష్ట్రమమ్మ. తెలంగాణ రాష్ట్రంలో చెన్నూరు గ్రామమందు జన్మించిన ఏనాడు వనకనేమి వేల్పుల పోచమన్న కాదు, కళాయాత్ర పోచమన్నగా మారి ఏనాడు వనకనేమి మన సింధు నాగరికత, భారతదేశ సంపద, కళ, వృత్తులు, అరెరే కట్టు బొట్టు, ఆ యాస భాష మొత్తము కలము బట్టి కాగితం మీద గీసి రూపు చిత్రలేఖలు చేసి మన ప్రపంచానికి తెలియజేస్తున్నాడమ్మా. సామి రామవై రామ 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 రామ, సక్కనోడు పోషామన్న రామ రామ, వీరుడు శూరుడమ్మ రామ రామ. తిరగరాని రాజ్యాలు తిరిగి దేశాలు తిరిగి కష్ట నష్టాలు ఎదుర్కొని దూసరిచ్చిన దుడ్డగించిన గాని ముందు వేసిన పాదం వెనుకకు తీయకుండా నడుముగట్టి ముందుకు సాగి ఈ కళాకృతులన్నీ అరే ప్రపంచానికి తెలియజేస్తున్నాడమ్మా. ఇటువంటి కళలు మన భారతదేశ సంపద ఎవరికి తెలియబోదు, గుర్తించలేక ఉన్న ప్రజలకు కళ్ళు గడిగినట్టుగా అరే చూపిస్తున్నాడమ్మా. మన తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, సంస్కృతులు, పసుపు పారాని ఏనాడు మనకనేమి గోరెడు కుంకుమ బతుకంత సాయనాట. అరే చక్కటి రూమాలు కట్టాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, భారీ బొమ్మలను బండారి బొట్టు కుదురు బొమ్మలను కుంకుమ రేఖలు. మన భారతదేశానికి కుంకుమ రేఖ అయినటువంటి శిల్పకళను, సౌందర్యాన్ని అందరి కన్నులు కట్టినట్టుగా చూపిస్తున్నాడమ్మా. సామి రామ 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 రామ, సక్కనోగా పోషామన్న రామ రామ. పేద కుటుంబంలో పుట్టి అనేక ఒడిదొడుకులు తెలుసుకొని ముందుకు సాగి వచ్చి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, హరరే గుజరాత్ నుంచి మణిపూరి వరకు ఎల్లెల్ల రాష్ట్రాలు తిరిగి భారతదేశం అంతా కళ తిరిగి మాకు ఏనాడు వనకనేమి శిల్పకళ, చిత్రకళ విద్యార్థులకైనా కానీ స్ఫూర్తిగా నిలిచిండమ్మా. సామి రామవై రామ 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 రామ, రామ జానకి రామ రామ రామ. ఈ ఒగ్గు కథ తెలంగాణ రాష్ట్ర కళ కాబట్టి ఈ పోచమన్న వేసిన ఈ ఒగ్గుకు సంబంధించిన పట్నము, ఈ పట్నానికి సంబంధించిన ఈ ఒగ్గు కళ కాబట్టి ఈ ఒగ్గు కథ రూపకంగా చెప్తున్నాను. నా పేరు రత్నాకరు. నేను కూడా పోచమన్న అడుగుజాడలో నడుచుకుంటూ అదే పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో శిల్పకళ విద్యార్థిగా చేస్తున్నాను.